హాయ్ అన్న, ఎలా ఉన్నారు? 2B ఎగ్జామ్ అయితే అయిపోయింది. మ్యాథ్స్ ఎలా రాశారో డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. అండ్ నిజంగా 2B ఎగ్జామ్ పేపర్ కొంచెం టఫ్గానే వచ్చింది. కాకపోతే మన గెస్ట్ పేపర్ని ఫాలో అయిన స్టూడెంట్స్ అయితే మాత్రం పేపర్ని ఈజీగా ఫీల్ అయ్యాడు. 7 మార్క్స్లో 5 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ వచ్చినాయి. 4 మార్క్స్లో 5 క్వశ్చన్స్ వచ్చినాయి. 10 మార్క్స్లో వచ్చేటప్పటికల్లా 9 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ వచ్చినాయి. ఒక క్వశ్చన్ అయితే మాత్రం మోడల్ వచ్చింది. కాబట్టి 75కి 75 పేపర్ మీకు అదే మోడల్లో అదే ప్యాటర్న్లో మన గెస్ట్ పేపర్ నుంచి వచ్చినాయి. ఇది మన గెస్ట్ పేపర్ని ఎవరైతే రిఫర్ చేసి రాశారో ఆ స్టూడెంట్కి క్లియర్గా తెలుస్తుంది. అండ్ తను వెళ్ళి ఒకసారి మన గెస్ట్ పేపర్ గురించి తెలియకుండా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ అడిగితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే 2B పేపర్ రాసొచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ బయట మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యొక్క ఒకటే ఫీడ్బ్యాక్, పేపర్ మేబీ మిగిలిపోతుందేమో, అంటే మేబీ ఫెయిల్ అవుతానేమో అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంత పేపర్ హార్డ్గా వచ్చింది. క్లియరా? ఎందుకంటే ఎలిప్స్ నుంచి ఇచ్చే 2 క్వశ్చన్స్ అసలు గెస్ చేయని క్వశ్చన్స్ ఇచ్చాడు. సేమ్ యాజ్ దీనిలో కనుక తీసుకున్నట్టయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి e⁻y/x అసలు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాల. ఆ క్వశ్చన్ వదిలేస్తే మిగతా 5 క్వశ్చన్లు మీరు 7 మార్క్స్కి రాయగలిగే క్వశ్చన్స్ మన గెస్ట్ పేపర్లో ఇచ్చినవి. అలా వాళ్ళకి సర్వైవల్ సరిపోయింది. కాబట్టి ఇది 2B యొక్క కంప్లీట్ అనాలిసిస్. దీని యొక్క ఫీడ్బ్యాక్స్ కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి ఎలా రాశారు అనేది. రెండోది, ఈ రోజు పేపర్ వచ్చేటప్పటికల్లా ఫిజిక్స్కి సంబంధించింది. ఫిజిక్స్కి మీకు ఇవాళ వదిలేసిన కనుక 3 రోజులు ప్రిపరేషన్కి ఉంది. సో ఈ 3 డేస్లో మీకు 2 గెస్ట్ పేపర్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ వాళ్ళ పేపర్స్ని స్లైట్లీ హార్డర్ చేస్తున్నారు. ఏది మన గెస్ట్ పేపర్ ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, అదర్ స్టూడెంట్స్ గురించి. నో, దాన్ని జనరల్లీ బేస్ కింద తీసుకుని ప్రతి దానిలో ఏవైతే ప్రాబబుల్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని 2 సెట్స్ కింద డివైడ్ చేసి ఫస్ట్ సెట్ గెస్ట్ పేపర్ 1 కింద, సెకండ్ సెట్ గెస్ట్ పేపర్ 2 కింద ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఈరోజు ఫస్ట్ పేపర్ గెస్ట్ పేపర్ 1ని చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత రేపు ఈవినింగ్ కాదు, ఎల్లుండి మార్నింగ్కి ఫిజిక్స్ సెకండ్ గెస్ట్ పేపర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ గెస్ట్ పేపర్ని జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్స్ అన్ని కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వీటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. క్లియరా? దీంట్లో అనాలిసిస్ వచ్చేటప్పటికి ఫస్ట్ 8 మార్క్స్ స్టార్ట్ చేద్దాం. 8 మార్క్స్, 4 మార్క్స్ అండ్ దెన్ 2 మార్క్స్ దగ్గరికి వద్దాం. క్లియరా? సో దానిలో ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కనుక తీసుకున్నట్టయితే వేవ్స్ చాప్టర్ నుంచి మీకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. దానిలో ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ అన్ ఓపెన్ ఎయిర్ కాలమ్. దట్ ఈస్ ఓపెన్ ఎయిర్ కాలంలో కరస్పాండింగ్లీ ఫార్మేషన్ ఆఫ్ హార్మోనిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది 6 మార్క్స్ వస్తుంది. దీంతో పాటు 2 మార్క్స్ దానికి మీకు ట్యాగ్ ప్రాబ్లం ఇస్తాడు. దీంట్లో కరస్పాండింగ్లీ ఆర్గాన్ పైప్ దాని యొక్క కరస్పాండింగ్ లెంత్ అండ్ దాని యొక్క కరస్పాండింగ్ వెలాసిటీ కనుక ఇచ్చేసినట్టయితే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నీకు ఫార్ములా న్యూ ⁻c/λ తెలుసు కదా, వెలాసిటీ బై వేవ్ లెంత్. దాని నుంచి కరస్పాండింగ్ ఓపెన్ ఎయిర్ కాలంలో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఎక్స్ప్రెషన్ రాయండి అండ్ హెన్స్ మీకు ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడం. దట్ ఈస్ నథింగ్ బట్ పొజిషన్ ఆఫ్ ఎ సోర్స్ కానీ లేదా అబ్జర్వర్ కానీ మారినప్పుడు కరస్పాండింగ్లీ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. దీన్ని మనం 4 సిచ్యువేషన్స్ లో చదువుతాం. దాంట్లో ఇక్కడ మీకు ఇచ్చినప్పటికల్లా క్వశ్చన్ వెన్ ద సోర్స్ ఈజ్ ఇన్ మోషన్ అంటే ఏంటి? అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నాడు, సోర్స్ మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు 2 చెప్పాలి. సోర్స్ ఎవే మూవ్ అయితే ఏమవుతుంది, టువర్డ్స్ మూవ్ అయితే ఏమవుతుంది. మనం జనరల్లీ ఎవే మూవ్ అయితే ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చి దాని యొక్క సైన్ జస్ట్ ఆపోజిట్ చేసి రాస్తే కనుక టువర్డ్స్ మూవ్ అయితే వచ్చేస్తుంది. క్లియరా? ఇది డాప్లర్ ఎఫెక్ట్ మీద. ఇవి 2 కూడా వేవ్స్ చాప్టర్ నుంచి 8 మార్క్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ క్వశ్చన్స్. క్లియరా? నెక్స్ట్ మూడో క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి పొటెన్షియోమీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ని ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ డయాగ్రామ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ ప్రైమరీ సెల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూసుకోవాలి. దీనిలో మీకు ఉన్నాయే 2 క్వశ్చన్లు. అవునా? ఒకటి కరస్పాండింగ్ 2 నోన్ ఈఎంఎఫ్స్ ని కంపేర్ చేసుకోవాలి, లేదా అన్నోన్ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోండి. వేరే రెండోది వచ్చేటప్పటికల్లా కిర్చాఫ్స్ లాస్ రాసి వీట్ స్టోన్ బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్ట్ ని అండ్ దాంతో పాటు బ్యాలెన్సింగ్ కండిషన్ ఫర్ ద వీట్ స్టోన్ బ్రిడ్జ్. దట్ ఈస్ 4 రెసిస్టెన్సెస్ కనుక తీసుకున్నట్టయితే P/Q = R/S అవుతుంది. అక్కడ దాకా డెరివేషన్ చేయాలి. దీంతో కూడా ఎలక్ట్రిసిటీ దానిలో 3 కరస్పాండింగ్
రెసిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ ఇచ్చేసి వాటి యొక్క టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదా టోటల్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ దీని మీద ఒక 2 మార్క్స్ దానికి ట్యాగ్ ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంటుంది. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు సెకండ్ గెస్ పేపర్ దానిలో ఇస్తాను. ఈ పేపర్లో అయితే సపరేట్ గా ఏమీ ఇవ్వలేదు. సో దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. క్లియరా? ఇవి ఎలక్ట్రిసిటీ, దట్ ఈస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి మీకు క్వశ్చన్స్ అడిగితే, నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ తో ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. న్యూక్లియర్ రియాక్టర్ కరస్పాండింగ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ మీద పనిచేస్తుంది. దట్ ఈస్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ని మన రేడియో యాక్టివ్ మెటీరియల్ తో కనుక కొలైడ్ చేసినప్పుడు హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉండే ఎమిషన్స్ ఆఫ్ రేడియేషన్ జరుగుతాయి. దాన్ని మనం యూజింగ్ డైనమో ఎలక్ట్రిసిటీ కిందకి కన్వర్ట్ చేస్తాం. ఆ కంప్లీట్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇదే చాప్టర్ నుంచి రెండో క్వశ్చన్ కనుక అడిగినట్టయితే రేడియో యాక్టివిటీ అంటే ఏంటి అండ్ లా ఆఫ్ రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దానికి ఎక్స్ప్రెషన్ చెప్పాలి. ఓకేనా? దట్ ఈస్ n ఇజ్ ఈక్వల్ టు n0 ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా టీ. ఈ ఎక్స్ప్రెషన్ దాకా కనుక తీసుకొచ్చినట్టయితే సరిపోతుంది. దీని మీద ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అడగవచ్చు. అండ్ దీనికి మీకు హాఫ్ లైఫ్ మీద బేస్ అయ్యి 2 మార్క్స్ దానికి ట్యాగ్ ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? ఇది టోటల్ గా 8 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్. మీకు ఓవరాల్ 6 క్వశ్చన్స్ ఇచ్చాను. 6 ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. క్లియరా? దీని నుంచి కంపల్సరీగా 2 క్వశ్చన్స్ వస్తాయి. మీకు 3 ఇస్తాడు, 2 క్వశ్చన్స్ చేయాలి. ఆ రెండింటి నుంచి 16 మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా? నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ లోకి వెళ్దాం. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ చూడండి, క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద టోటల్ అండ్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫినామినాని విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్. యాక్చువల్లీ మనకి డాప్లర్ ఎఫెక్ట్ సౌండ్ ఎనర్జీలోనూ జరుగుతుంది, లైట్ ఎనర్జీలోనూ జరుగుతుంది. దానిలో రెడ్ షిఫ్ట్ అంటే ఏంటి, బ్లూ షిఫ్ట్ అంటే ఏంటి, దాని మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ ని కంపల్సరీగా చూసుకోండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని కనుక్కోవాలి. ఎక్సియల్ ప్లేన్ లో డైపోల్ నుంచి సర్టెన్ డిస్టెన్స్ లో పెట్టినప్పుడు. ఓకేనా? దీని మీద మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఈక్విటోరియల్ ప్లేన్, రెండోది ఎక్సియల్ ప్లేన్. రెండిటికి ఎక్స్ప్లెనేషన్ పార్ట్, డెరివేషన్ పార్ట్ ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటుంది. రెండింటిని కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ అదే కాన్సెప్ట్ లో ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ దానిలో ఒక డైపోల్ ని ఫ్రీలీ సస్పెండ్ చేసినప్పుడు అది ఎక్స్పీరియన్స్ అయ్యే టార్క్, దట్ ఈస్ యాంగులర్ ఫోర్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ మొమెంట్ కనుక్కోవాలి. దాని మీద కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఆ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ కెపాసిటెన్స్ ఇన్ ఏ పారలల్ ప్లేట్ కెపాసిటర్. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండ్ కంపల్సరీ క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. రెండోది ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ rainbow formation, that is concept of multiple reflection and including with the total internal reflection with neat diagram వేసి, that is within a sphere రెయిన్ డ్రాప్ వేసినప్పుడు దానిలో మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది, లోపలికి వెళ్ళిన లైట్ సర్ఫేస్ మీద నుంచి రిఫ్రాక్ట్ అయి వచ్చినప్పుడు ఎలా అది ప్రిజం కింద పనిచేస్తుంది, లైట్ తన గుండా పాస్ అయినప్పుడు 7 కలర్స్ కింద ఎలా స్ప్లిట్ చేస్తుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అయిపోతుంది. క్లియరా? నెక్స్ట్ అదే చాప్టర్ నుంచి కనుక తీసుకున్నట్టయితే రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఎన్ ఐ, దాని మీద కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ బ్యాండ్ తీసుకుంటాం. మనం ఎక్కడ దాకా అయితే దాన్ని మార్జినల్లీ సపరేట్ చేయగలమో అక్కడ మన రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఎన్ ఐ అనేది డిఫైన్ అవుతుంది. దాని మీద బేస్ అయ్యే క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ ఏ హైడ్రోజన్ ఆటమ్. యాక్చువల్లీ మీకు ఇది లాస్ట్ ఇయర్ అటామిక్ స్ట్రక్చర్ లో వచ్చింది కెమిస్ట్రీలో, అదే ఈ సంవత్సరం మీకు ఆటమ్స్ అనే చాప్టర్ లో వచ్చింది. కాబట్టి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది 8th క్వశ్చన్ గా తీసుకున్నట్టయితే కపుల్ యాక్టింగ్ అని డైపోల్ చెప్పాను కదా, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో డైపోల్ ని సస్పెండ్ చేసినప్పుడు దాని మీద కపుల్ యాక్టింగ్ అన్నా టార్క్ యాక్టింగ్ అన్నా ఒకటే, దానికి ఎక్స్ప్రెషన్ తీసుకురావాలి. దట్ ఈస్ పీ బార్ క్రాస్ ఈ బార్. అక్కడ దాకా చేయాల్సి వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. 9th క్వశ్చన్ డిరైవ్ ద ఫార్ములా ఫర్ ద ఈక్వివలెంట్ కెపాసిటెన్స్. ఎప్పుడు వెన్ డిఫరెంట్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద ఎయిదర్ ప్యారలల్ కాంబినేషన్ లో కానీ సిరీస్ కాంబినేషన్ లో కానీ. దీని మీద డెరివేషన్ ఇస్తాడు. డెరివేషన్ ఇవ్వని పక్షాన కంపల్సరీగా న్యూమరికల్ ప్రాబ్లమ్ అయినా అడుగుతాడు. మినిమం 3 కెపాసిటర్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రో ఫారడేలో వాటి యొక్క కెపాసిటెన్సెస్ ఇచ్చేసి కాంబినేషన్ సిరీస్ లేదా ప్యారలల్ లో ఇచ్చేసి
నెట్ కెపాసిటెన్స్ దట్ ఈస్ టోటల్ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీని మీద మీకు కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ 10th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కరెంట్ క్యారియింగ్ కండక్టర్ యూజింగ్ బయోట్ సావర్ట్స్ లా. కంపల్సరీ క్వశ్చన్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో వస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా చూసుకోండి. ఎంత ఇంపార్టెంట్ అంటే ఆంపియర్స్ లా బయోట్స్ లా లేకుండా ఏది 2 మార్క్స్ దానిలో కానీ 4 మార్క్స్ దానిలో కానీ మీకు పేపర్ కనబడదు. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? దాని యొక్క డయాగ్రామ్ వేయడం కూడా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఏవైనా కరెంట్ క్యారియింగ్ కండక్టర్ తీసుకున్నప్పుడు దాని దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ లో నువ్వు బయోట్ సావర్ట్స్ లాని అప్లై చేస్తున్నావో డ్రా చేయడం కూడా ఇంపార్టెంట్. అలా రిప్రజెంట్ చేసుకుంటూ దాన్ని డెరివేషన్ చేయండి. 4 మార్క్స్ కి 4 మార్క్స్ పడతాయి. క్లియరా? నెక్స్ట్ 11th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడ్డీస్ కరెంట్, అప్లికేషన్స్ ఆఫ్ ఎడ్డీస్ కరెంట్ చెప్పాలి, అడ్వాంటేజెస్ ఏవైనా 4 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. స్టార్టింగ్ విత్ ద ఎంసీబీ ఫార్మేషన్ దగ్గర నుంచి రైల్వే సర్క్యూటింగ్ దాకా ఎడ్డీస్ కరెంట్స్ అనేది మనం డిఫరెంట్ ప్లేసెస్ లో యూటిలైజ్ చేస్తూ ఉంటాం. వాటిల్లో ఏవైనా 4 అప్లికేషన్స్ చెప్పండి చాలు. క్లియరా? నెక్స్ట్ 12th క్వశ్చన్ ద వేవ్ నెంబర్ ఆఫ్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ ద లైమన్ సిరీస్ ఇచ్చేసాడు. దట్ ఈస్ 1216 యాంగిస్ట్రామ్స్. ఫైండ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద సెకండ్ మెంబర్. యాక్చువల్లీ ఇక్కడ వేవ్ నెంబర్ కి వేవ్ లెంత్ కి రిలేషన్ ఏంటయ్యా అంటే రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్ నే మనం వేవ్ నెంబర్ అంటారు. హెన్స్ దాన్ని రెసిప్రోకల్ చేసుకుని యూనిట్స్ కన్వర్షన్ చేసుకుంటే వచ్చేస్తుంది డైరెక్ట్ ప్రాబ్లం. క్లియరా? 13th క్వశ్చన్ రెక్టిఫికేషన్ అంటే ఏంటి, దానిలో ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాటిల్లో వాటి యొక్క ఎఫిషియన్సీ దాకా తీసుకొస్తాయి. యాక్చువల్లీ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క ఎఫిషియన్సీలో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క ఎఫిషియన్సీ సగం అవుతుంది. కాకపోతే డెరివేషన్ పార్ట్ రెండింటికి సేమ్ ఉంటుంది. ఫుల్ వేవ్ దానిలో మనం 2 పిఎన్ జంక్షన్ డయోడ్స్ వాడతాం, వేరే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ లో ఒకటే వాడతాం. కాబట్టి దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ మొమెంట్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. సో మ్యాగ్నెటిక్ మొమెంట్ అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ ఈ అవుతుంది. దాని యొక్క డెరివేషన్ దాకా తీసుకురండి, సరిపోతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ అన్ హైడ్రోజన్ ఆటమ్. యాక్చువల్లీ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ పాస్టులేట్స్ కానీ లేదా లిమిటేషన్స్ కానీ లేదా 2 కలిపి కానీ మీకు కంపల్సరీ క్వశ్చన్. దీంట్లో బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ లో చదువుకున్నాం. స్టేషనరీ ఆర్బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మెయిన్ గా స్టేషనరీ ఆర్బిట్స్ ని వాటి యొక్క రిప్రజెంటేషన్ ని, నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ రేడియేషన్ ఎప్పుడు వస్తుంది, దట్ ఈస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు H2 - H1. దట్ ఈస్ హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి వచ్చినప్పుడు అది బయటికి లైట్ ఫామ్ లో వస్తుంది. దాన్ని క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఈ 4 కండిషన్స్ ని కంపల్సరీ రాయాలి. ఇవే పాస్టులేట్స్ కిందకి వస్తాయి. లిమిటేషన్స్ వచ్చేటప్పటికల్లా ఇది హైడ్రోజన్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. దట్ ఈస్ సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్ కి, మిగతా వాటికి అప్లై చేయలేము. రెండోది జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ని చెప్పలేకపోయింది. వీటిని చెప్పుకుంటే సరిపోతుంది. క్లియరా? ఇంకా లాస్ట్ లో సెమీ కండక్టర్స్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక నాండ్ గేట్ ప్లస్ నార్ గేట్. దట్ ఈస్ ఇందులో కనుక తీసుకున్నట్టయితే అండ్ గేట్ ప్లస్ నాట్ గేట్ ఉంటుంది. దీనిలో నాట్ గేట్ ప్లస్ ఆర్ గేట్ ఉంటుంది. యూనివర్సల్ గేట్స్ ఆ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దాని యొక్క ట్రూత్ టేబుల్స్ ని కూడా రాయాలి. చాలా సింపుల్ వన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అనేది 5 amperes నుంచి 0 amperes కి పడిపోయింది ఇన్ 0.1 సెకండ్. ఇఫ్ ద యావరేజ్ సప్లై ఆఫ్ ఈఎంఎఫ్ వచ్చేటప్పటికల్లా 200 volts అయినట్టయితే కనుక ఫైండ్ ద సెల్ఫ్ ఇండక్షన్ ఇన్ ద సర్క్యూట్. నాన్న ఇక్కడ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి, ఇది ఒకసారి టెక్స్ట్ బుక్ లో కూడా చెక్ చేసుకోండి. 5 amperes నుంచి 0.1 ampere 0 ampere. ఓకేనా? యాక్చువల్లీ ఇది టెక్స్ట్ బుక్ నుంచి కాపీ చేసిందే, నాకు తెలిసి మిస్టేక్ పడింది అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకుని ప్రాబ్లమ్ ని రివైజ్ చేసుకోండి. క్లియరా? మళ్ళీ రేపు న్యూమరికల్లీ సేమ్ రాలేదని చెప్పి ఆ బ్లేమ్ నా మీద ఏమాకండి అన్న, ముందే చెప్తున్నాను. క్లియరా? సో ఇవి ఓవరాల్ గా ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ లో మీకు 8 marks and 4 marks. 8 marks and 4 marks తో కంపేర్ చేసుకుంటే 2 marks కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే దానిలో మాక్సిమం మనం 7 to 8 క్వశ్చన్స్ మాత్రమే గెస్ చేయగలం. మిగతా 2 క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా ఇన్ టెక్స్ట్ కానీ లాస్ట్లో ఉన్న సినాప్సిస్ నుంచి కానీ డెఫినేషన్ బేస్డ్ అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. కాబట్టి దానికి మినిమం 2 గెస్ పేపర్లు కావాలి. సో దానిలో ఫస్ట్ గెస్ పేపర్లో అప్రాక్సిమేట్లీ 20 to 25 క్వశ్చన్స్ ఇచ్చాను. వీటిని జాగ్రత్తగా చూసుకోండి. మిగిలిన క్వశ్చన్స్ అన్ని కూడా సెకండ్ గెస్ పేపర్లో కవర్ అయ్యేలా చూస్తాను. క్లియరా?
నెక్స్ట్ 2 మార్క్స్ దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఫస్ట్ది పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి, దాని యొక్క యూనిట్స్ ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ పవర్ అంటారు, యూనిట్స్ వచ్చేటప్పటికల్లా డయాప్టర్స్ ఉంటాయి, కన్వర్షన్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా అటామిక్ మాస్ యూనిట్ అంటే ఏంటి అండ్ దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీలో కన్వర్ట్ చేసి చెప్పాలి. మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా రోల్ ఆఫ్ కంట్రోలింగ్ రాడ్స్ ఎక్కడ వాడతాం మనం దాన్ని, న్యూక్లియర్ రియాక్టర్స్ వాడతారు. సో దాని యొక్క పర్పస్ ఏంటి, ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ని స్లో డౌన్ చేయడానికి వాటి యొక్క పర్పస్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్ హౌ డిడ్ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఇంటూ అమ్మీటర్. నాన్న ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. దట్ ఈస్ గ్యాల్వనోమీటర్ ని సిరీస్ అండ్ ప్యారలల్ లో మనం ఎలా తీసుకుంటున్నామనే బేస్ చేసుకుని ఒక దానిలో అది అమ్మీటర్ కింద పనిచేస్తే ఒక దానిలో వోల్ట్ మీటర్ కింద పనిచేస్తుంది. దాని మీద కంపల్సరీగా 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మ్యాగ్నెటిక్ లైన్స్ వచ్చేటప్పటికల్లా దే ఆర్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ బట్ ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వవు. ఓకేనా, దాని మీద మోస్ట్ రిపీటెడ్లీ క్వశ్చన్ అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, కంటిన్యూస్ క్లోజ్డ్ లైన్స్ అయినప్పటికీ కూడా అవి ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వవు, ఎందుకంటే ఇంటర్సెక్ట్ అయినట్టయితే ఆ ప్లేస్ లో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయిపోతుంది. కాబట్టి ఒకే పొజిషన్లో నువ్వు కంపాస్ని ప్లేస్ చేసినట్టయితే 2 డిఫరెంట్ డైరెక్షన్లో అది డిఫ్లెక్షన్స్ చూపించాలి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి 6th క్వశ్చన్ వరల్డ్ వైడ్ వెబ్ WWW అంటే ఏంటి, దట్ ఈస్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డిస్పర్షన్ అంటే ఏంటి, విచ్ కలర్స్ గెట్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్, దట్ డిపెండ్స్ అపాన్ ద వాటి యొక్క వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్లీ మనకి డిస్పర్షన్ జరిగినప్పుడు ఏ కలర్ ఫామ్ అవుతుంది, GYOR విబ్జిఆర్, అవునా. వీటిల్లో లాంగర్ వేవ్ లెంత్ ఉన్నవి తక్కువ డిస్పర్స్ అవుతాయి, షార్టర్ వేవ్ లెంత్ ఉన్నవి ఎక్కువ డిస్పర్స్ అవుతాయి. క్లియరా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ వోల్ట్ మీటర్ కి అమ్మీటర్ కి మధ్యలో డిఫరెన్సెస్ రాయాలి, ఎనీ 2 డిఫరెన్సెస్ రాయండి, దానికో 2 దీనికో 2 సరిపోతుంది. 9th క్వశ్చన్ వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద రేడియై ఆఫ్ ద న్యూక్లియై మాస్ నెంబర్స్ A1 A2 అయితే. ఓకేనా, సో మాస్ నెంబర్ కి రేడియస్ కి మధ్యలో రిలేషన్ క్యూబ్ ఆఫ్ చేసుకుంటే వచ్చేస్తుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ, దాన్ని రాయండి మీకు డైరెక్ట్లీ సరిపోతుంది. రెండోది హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ రాసిన తర్వాత మ్యాథమెటికల్లీ ఇక్కడ డెల్టా ఎక్స్ ఇంటూ మొమెంటమ్ దట్ ఈస్ డెల్టా పి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h/4y ఇక్కడ దాకా రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. దెన్ ఓన్లీ మీకు దీనిలో వచ్చే 2 మార్క్స్ కి 2 మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. 11th క్వశ్చన్ ఎలక్ట్రాన్ ఆల్ఫా పార్టికల్ దట్ ఈస్ helium-24 న్యూక్లియస్ అండ్ ఫోటాన్. సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ప్రోటాన్, ఇట్ ఈస్ ఫోటాన్. ఫోటాన్ ఇస్ నథింగ్ బట్ గామా పార్టికల్. సో ఈ మూడింటిని కనుక తీసుకున్నట్టయితే దే హ్యావ్ ద సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉంది. విచ్ ఆఫ్ దీస్ పార్టికల్స్ హ్యావ్ ద షార్టెస్ట్ డి బ్రోలీ వేవ్ లెంత్. యాక్చువల్లీ డి బ్రోలీ వేవ్ లెంత్ కి మాస్ కి రిలేషన్ రాస్తే డి బ్రోలీ వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1/h/mv కాబట్టి ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని రిలేషన్ రాయండి సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ 12th క్వశ్చన్ magnetic moment associated with a solenoid. Solenoid is nothing but electromagnet అంటారు. యాక్చువల్లీ కాయిల్ సర్క్యూట్ చేసి దానిలో నుంచి మ్యాగ్నెట్ ని కనుక మీరు ఐసోలేట్ చేసినట్టయితే ఇట్ బిహేవ్స్ యాజ్ ఏ మ్యాగ్నెట్ కింద బిహేవ్ చేస్తుంది. మనకు మోటార్స్ కానీ జనరేటర్ కానీ దాని ఫినామినా మీద బేస్ అయ్యే పనిచేస్తూ ఉంటాయి. నా దాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. 13th క్వశ్చన్ వాట్ ఈస్ మెంట్ బై వాటెల్స్ కరెంట్ అంటే ఏంటి? ఎడ్డీస్ కరెంట్ వాటెల్స్ కరెంట్ రెండు సైమల్టేనియస్లీ ఎక్కువ ఇంపార్టెంట్, రిపీటెడ్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకోండి. 14th వన్ గివ్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ మైక్రోవేవ్స్. యాక్చువల్లీ మీకు లాస్ట్ పార్ట్ కమ్యూనికేషన్ సిస్టంలో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్, వాటి యొక్క యూజెస్ అండ్ ఒకదాన్ని రెండో దాని కింద మాడ్యులేషన్ ఎలా చేస్తారు, వీటి మీద రిపీటెడ్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, వాటిని జాగ్రత్తగా చూసుకోండి. రెండోది మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి, డెఫినేషన్ రాయాలి. 16th వన్ వాట్ ఈజ్ ఏ ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటి అండ్ దానిలో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు. ఎన్ టైప్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆర్ ద మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, హోల్స్ ఆర్ ద మైనారిటీ. వేరాస్ దీనిలోనే పీ టైప్ కింద తీసుకున్నట్టయితే రివర్స్ అవుతుంది. దీని మీద మీకు కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. దీంట్లో మీకు మోస్ట్ రిపీటెడ్లీ
పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క సింబల్ ని కూడా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? సో మీరు పిఎన్ జంక్షన్ డయోడ్ ని రిప్రజెంట్ చేసినప్పుడు ఇలా వస్తుంది, ఇటు పక్క పి ఇటు పక్క ఎన్ టెర్మినల్ వస్తుంది. ఆ రిప్రజెంటేషన్ కూడా రావాలి, అవి కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? రెండోది 17 పీ టైప్, ఇదిగోండి పైన ఎన్ టైప్ అడిగాను, కింద పీ టైప్ అడిగాను. నెక్స్ట్ 18th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫినామినా ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 19th క్వశ్చన్, యాక్చువల్లీ మీకు ట్రాన్స్ఫార్మర్ తెలుసు కదా, డీసీ కరెంట్ ని ఏసీ కరెంట్ కిందకి కన్వర్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్, ఆ కన్వర్షన్ ఫినామినా అని చెప్పాలి యూజింగ్ డయోడ్స్. నెక్స్ట్ ఇది 19th వన్, గివ్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, కరస్పాండింగ్లీ ఐన్స్టీన్స్ ఈక్వేషన్ కూడా రాయాలి అక్కడ. దట్ ఈస్ హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ హాఫ్ ఎంబీ స్క్వేర్, కైనెటిక్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్రెషన్ అక్కడ దాకా చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ రైట్ ద డి బ్రోగ్లీ రిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టర్మ్స్ ఇన్ ఇట్. దట్ ఈస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంబీ, ఇందాకడే కదా రాసింది, అది రాసి దానిలో ఉన్న టర్మ్స్ అన్ని చెప్పాలి. 22 డ్రా ఏ సర్క్యూట్ సింబల్, ఇందాక చెప్పాను పిఎన్ జంక్షన్ డయోడ్ కానీ లేదా ఎన్పిఎన్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్స్ కానీ అడుగుతూ ఉంటాడు అని చెప్పి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 23rd క్వశ్చన్, మాడ్యులేషన్ అంటే ఏంటి అంటే దాని యొక్క ఎనీ 2 అప్లికేషన్స్ చెప్పాలి. 24th ఇది ఆల్రెడీ రిపీట్ అయింది, హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ చెప్పాను కదా, అది మళ్ళీ వచ్చింది అంతే. నెక్స్ట్ 25th వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాన్సెప్ట్ లో ఎంతైతే మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం ఇన్ ఆర్డర్ టు బ్రేక్ డౌన్ ద ఎలక్ట్రానిక్ మెటల్ కి ఉన్న బాండ్ బ్రేక్ చేయడానికి వర్క్ చేస్తామో దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ న్యూ నాట్. ఇదే ప్లేస్ లో మనం పై కనుక రాసినట్టయితే దాన్నే వర్క్ ఫంక్షన్ అంటారు, దాన్ని డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ఇది విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యాస్ నాండ్ గేట్, ఇదే దాని మీద ఇందాక క్వశ్చన్ అడిగాను అవునా, నాండ్ గేట్ నార్ గేట్ వచ్చినప్పుడు వాటిని యూనివర్సల్ గేట్స్ అంటారని చెప్పి దాని మీదే మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ 27th కనుక తీసుకున్నట్టయితే స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి, దాని యొక్క ఎనీ 2 అప్లికేషన్స్ ని రాయాలి. క్లియరా? సో ఇవి ఓవరాల్ గా కనుక మీరు చూసుకున్నట్టయితే 27 క్వశ్చన్స్ ఇచ్చాను, 2 మార్క్స్ కి సంబంధించినవి. సో ఓవరాల్ గా 8 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ ఫస్ట్ గెస్ట్ పేపర్. దీన్ని ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ రెండోది నెక్స్ట్ 3 days ఉన్నాయి కదా అని చెప్పి ఈ రోజు టైంని వేస్ట్ చేసుకోమాకండి. ఓకేనా? ఇవాళ నుంచే మీ రివిజన్ ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ గెస్ట్ పేపర్ ని ఈ రోజు నైట్ ప్లస్ రేపటికల్లా కంప్లీట్ చేసుకునేలా చూసుకోండి. ఎల్లుండి నెక్స్ట్ గెస్ట్ పేపర్ వస్తుంది, ఆ రోజు దాన్ని కంప్లీట్ చేసుకుంటే ఇంకా 3rd day వచ్చేటప్పటికల్లా 2 గెస్ట్ పేపర్స్ కంప్లీట్ డెరివేషన్స్ ప్రాబ్లం దగ్గర నుంచి డెఫినిషన్స్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ దాకా ప్రాపర్లీ రివైజ్ చేసుకుందరు కానీ, సో దట్ మీరు ఎగ్జామ్కి రెడీ అయిపోతారు. క్లియరా? రెండోది, దీనిలో రిపీటెడ్లీ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మీరు సైమల్టేనియస్లీ ఇంటర్మీడియట్ వాళ్ళకి కోచింగ్ కూడా ఇస్తారా? నన్న మంది యాక్చువల్లీ ఇది ఆన్లైన్ ఈ సంవత్సరమే రావడం జరిగింది, కానీ లాస్ట్ 13 years నుంచే మనం ఆఫ్లైన్ దానిలోనే ఉన్నాం కోచింగ్ ప్రొవైడ్ చేసుకుంటూ. కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి మీరు ఐఐటి మెయిన్స్ స్ట్రీమ్లో ఉన్నా, ఎంసెట్ స్ట్రీమ్లో ఉన్నా లేదా నీట్ స్ట్రీమ్లో ఉన్నా కూడా త్రూఅవుట్ ద ఇయర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కోచింగ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ దాంతో పాటు ఈ సంవత్సరం అయితే కనుక మెయిన్స్ కి తీసుకోవట్లేదు, షార్ట్ టర్మ్ టైం లేదు కాబట్టి ఎంసెట్ అండ్ నీట్ కి సంబంధించిన షార్ట్ టర్మ్ క్లాసెస్ అయితే మాత్రం స్టార్ట్ అవుతున్నాయి. అండ్ రేపు మీకు 18th తో ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి 23rd నుంచి ఎంసెట్ కి సంబంధించిన షార్ట్ టర్మ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆఫ్లైన్ మోడ్ లో మాత్రమే, ఈసారి ఆన్లైన్ లో ఉండదు. కాబట్టి ఎవరెవరైతే స్టూడెంట్స్ నా ద్వారా ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉన్నారో మీరందరూ కూడా ఇమీడియట్లీ రిజిస్టర్ చేసుకోండి, ఎందుకంటే సీట్స్ కూడా లిమిటెడే. లాస్ట్ ఇయర్ అయితే కనుక 25 members, ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 30 members దాకా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేటప్పటికల్లా మార్నింగ్ 9 o'clock దగ్గర నుంచి 4 o'clock దాకా క్లాసెస్ ఉంటాయి. దానిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కూడా సబ్జెక్ట్స్ నేనే డీల్ చేస్తాను. అన్న ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఈ గెస్ట్ పేపర్స్ సబ్మిట్ చేస్తున్న కాడి నుంచి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మీరు ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించిన గెస్ట్ పేపర్ చెప్తున్నారు, అండ్ గెస్ట్ పేపర్ ఏదో క్వశ్చన్స్ చెప్పేసి వదిలిపెట్టడమే కాదు ప్రతి దానిలో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అసలు 3 సబ్జెక్టులు మీరు ఎలా చెప్తారు అని. నన్ను ఇక్కడ ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకో సెకండ్ ఇయర్లోకో రాగానే నువ్వు ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు లాంగ్వేజెస్ అన్ని నువ్వే చదువుతావు కదా. అలాగే బైపీసీ తీసుకుంటే కనుక బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నువ్వే చదువుతావు కదా. 2 ఏళ్ల పాటు 3 సబ్జెక్ట్స్ ని కలిపి లాంగ్వేజెస్ తో సహా నువ్వే చదవగలగాలి. 3 సబ్జెక్టులు ఆల్మోస్ట్ 15 ఏళ్ల నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్న నేను ఎందుకు టీచ్ చేయలేను? రెండోది, సార్ ఇంటర్మీడియట్ దాకా అయితే ఓకే, మెయిన్స్ దాకా నన్ను నేను అప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుందే దాంట్లో, ఓకేనా. అండ్ నా చదువు కూడా, నా క్వాలిఫికేషన్ కూడా ఎంఫిల్ ఇన్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్,
ఓకేనా? ఫిజిక్స్ అంటావా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే నేను వచ్చింది డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి, బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, కాబట్టి నాకు త్రూ అవుట్ ద జర్నీ, నా స్టడీ జర్నీలో మొత్తంలో కూడా ఫిజిక్స్ అదే పార్ట్ కింద వస్తానే ఉంది. ఓకేనా? సో ఇన్నాళ్ళు ఈ 3 సబ్జెక్టులు ఇంట్రెస్ట్ కొద్దీ చదువుకున్నప్పుడు 3 సబ్జెక్టులు టీచింగ్ ఎందుకు చేయలేనన్నా? ఓకేనా? లేదు దాని మీద ఏమైనా డౌట్ ఉంది, ఒక డెమో క్లాస్ అటెండ్ అవ్వు, నీకే తెలుస్తుంది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ అయితే చెప్పాలని ఎక్కడా లేదు. నన్ను ఒక స్టూడెంట్ ఇన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నప్పుడు ఒక టీచర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ టీచింగ్ ఎందుకు చేయకూడదు? అది సబ్జెక్ట్ మీద తన ఇంట్రెస్ట్, సబ్జెక్ట్ మీద తన కమాండ్, నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్, స్టూడెంట్కి డెలివర్ చేయాలి అనే తత్వం, స్టూడెంట్ పట్ల తనకున్న ఇంట్రెస్ట్, ఇవి డిసైడ్ చేస్తాయి. అలాంటి ఇంట్రెస్ట్ నాకుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ని నేర్చుకున్నాను అండ్ లాస్ట్ 15 years నుంచి అదే మోడ్లో టీచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. క్లియరా? ఆన్లైన్లో అంటే మాత్రం ఈ సంవత్సరం నేను కొత్తగా వచ్చాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి నేను తెలియకపోవచ్చు, కానీ ఆఫ్లైన్లో అయితే మాత్రం విజయవాడలో రామానుజన్ అకాడమీ అంటే ఏంటి, రామానుజన్ అకాడమీ కాసిం సార్ అంటే ఏంటి, మోస్ట్ ఆఫ్ దమ్ తెలుసు. ఈవెన్ నువ్వు గూగుల్లోకి వెళ్ళి రామానుజన్ అకాడమీ అని టైప్ చేస్తే ఈవెన్ నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ అవన్నీ కూడా నువ్వు దానిలో చూడొచ్చు. క్లారిటీ వచ్చిందా? సో ఓవరాల్గా ఇది. అండ్ రెండోది మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎంసెట్కి సంబంధించిన షార్ట్ టర్మ్ క్లాసెస్ ఎంసెట్ వాళ్ళకి కానీ నీట్ వాళ్ళకి కానీ రేపు 23rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 23వ తారీఖు నుంచి. ఓకేనా? ఆల్మోస్ట్ మీకు 45 to 50 days వచ్చింది, ఎందుకంటే మీకు May 12న ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు దాకా ఆల్మోస్ట్ మీ క్లాసెస్ జరుగుతాయి. రెండోది క్లాసెస్ అన్నీ కూడా జస్ట్ క్వశ్చన్స్ ఇచ్చేసి ప్రాక్టీస్ చేసుకోండి, డౌట్స్ ఉండి అడగండి అని కాకుండా ప్రతి చాప్టర్ క్లియర్గా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాయింట్ టు పాయింట్. మోర్ దెన్ 80% సిలబస్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. క్లియరా? నో ఆ విధంగా ఎంసెట్కి రెడీ అవ్వాలి అనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రీచ్ అవ్వండి. క్లియరా? ఆల్ ద బెస్ట్ నాన్న. ఎల్లుండి ఫిజిక్స్ సెకండ్ పేపర్ అప్లోడ్ అవుతుంది కాబట్టి ఈ లోపు ఈ చాప్టర్ యొక్క రివిజన్ని కంప్లీట్ చేసింది. క్లియరా?